ప్రకృతి సిద్ధాంతం, పరిణామక్రమం సిద్ధాంతాల గురించి తెలిసిన వారికి చార్లెస్ డార్విన్ గురించి తెలిసే ఉంటుంది. మానవ పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఆయన పరిణామక్రమం సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ప్రకృతిలో జీవజాతులు తమ పూర్వీకుల గురించి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఎలా ఏర్పడ్డాయనే విషయాన్ని చార్లెస్ డార్విన్ వివరించారు. ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ అనే శాస్త్రవేత్తతో కలిసి డార్విన్ ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12వ తేదీన ఇంగ్లాండ్లోని ష్రూస్బరీలో జన్మించారు. వైద్యుడైన అతని తండ్రి అన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ చార్లెస్ డార్విన్ రాణించలేకపోయారు. అతడిని మందబుద్ధి కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చిన్నతనం నుంచి కీటకాలు, ఖనిజాలను సేకరిస్తూ రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేశారు. అయితే తండ్రి వైద్యుడు కావడంతో బలవంతంగా తండ్రి కోరిక మేరకు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో వైద్య విద్య చదివేందుకు చేరారు. కానీ మత్తుమందులు లేకుండా ఆపరేషన్లు చేస్తున్న దృశ్యాలను చూసి చలించిపోయిన డార్విన్ చదువు మానేసి బయటకొచ్చేశారు. అదే సమయంలో ఏదో ఒక డిగ్రీ సంపాదించుకోవాలని డార్విన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం చదివేందుకు చేరారు. అయితే అక్కడి ప్రొఫెసర్ ఒకరు డార్విన్కు బీగల్ అనే ఓడ కెప్టెన్ను పరిచయం చేశారు. ఆ ఓడలో వివిధ దేశాల్లో ప్రయాణం చేసేందుకు తండ్రి అనుమతి కోరగా నిరాకరించారు. అయినప్పటికీ డార్విన్ ఓడలో ఎక్కేసి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఆయన ప్రయాణంలో అనేక ప్రాంతాల్లోని మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించారు. వాటి నమూనాలు సేకరించి ఇంటికి పంపారు. ఆయన పరిశీలించిన జీవజాతుల ఆధారంగా పరిణామ క్రమంపై చార్లెస్ డార్విన్ ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ పేరుతో ఓ పుస్తకం రాశారు. సుమారు 150 ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ ప్రామాణికంగా నిలవడం విశేషం. సుమారు 150 ఏళ్ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ ప్రామాణికంగా నిలవడం విశేషం. భూమిపై నివసించే జీవజాతి ఏకకాలంలో సృష్టించబడలేదని, వివిధ దశల్లో ఒకదాని నుంచి మరొకటి పరిణామం చెందాయని డార్విన్ పేర్కొన్నారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం ఇప్పటి మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీలకు మూలమైంది. DNA పరీక్షల్లోనూ డార్విన్ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది.
ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢనమ్మకాలను వ్యతిరేకించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. డార్విన్ సిద్ధాంతాన్ని అంగీకరించేవారు ఎంతమంది ఉండేవారో ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించేవారు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. ఆయన్ను వ్యతిరేకించినప్పటికీ డార్విన్ వెనుకడుగు వేయలేదు. డార్విన్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. లో డార్విన్ బీగల్ ఓడలో యూరోపియన్ దేశాల్లో ప్రయాణం చేయాలని తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చేసింది. గొప్ప సిద్ధాంతాన్ని కనిపెట్టేందుకు వీలు కల్పించింది. తండ్రి నిర్ణయించినట్లుగా వైద్య విద్యను అభ్యసిస్తే ఈరోజు డార్విన్ గురించి ప్రపంచానికి తెలిసేది కాదు. తత్వశాస్త్రంలో చేరిన డార్విన్కు ప్రొఫెసర్ బీగిల్ ఓడ కెప్టెన్ను పరిచయం చేయకుంటే జీవ పరిణామ సిద్ధాంతం వెలుగులోకొచ్చేది కాదు. తండ్రి వద్దన్నాడని ఓడలో ప్రయాణం చేయకుంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకాన్ని, జీవుల పరిణామ క్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేసేవి కావు. నవంబర్ 24వ తేదీన చార్లెస్ డార్విన్ రచించిన ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గ్రంథం ప్రచురితమైంది. ఈ గ్రంథం ప్రచురితమై ఇప్పటికీ 169 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ పుస్తకం ఆధునిక సైన్స్లో ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇక డార్విన్ సిద్ధాంతాన్ని కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలు వ్యతిరేకించాయి. సృష్టివాదాన్ని వ్యతిరేకించడం దైవద్రోహమని ఆరోపణలు చేశారు. డార్విన్ 74 ఏళ్ల వయసులో మరణించారు. ఐజాక్ న్యూటన్ సమాధికి దగ్గరలోనే డార్విన్ను సమాధి చేశారు.